క్రైస్తవ పిల్లలు బాగున్నారా? రెండో రోజు మనకి రెండో రోజు మన టీం పేరేంటి? ఎవరితో సమాసం? మనకి దేవుడితో సమాసం చేస్తున్నారా? మీ పక్కనతో మాట్లాడుతున్నారు కదా, మనకి ప్రార్థన చేస్తున్నామా? పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవాన్ని పాదాలు చెప్తున్నాం. మీరే నాకు తోడుగా ఉండండి. నన్ను మరుగుపరిచి మాట్లాడమని ప్రభావం విషయాలు స్టోరీ ద్వారా పిల్లలు మార్పు చూడండి, కృపదయ చూడండి. ఏ శ్రావణ అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఎన్ని క్లోజింగ్ లెసన్స్ విన్నారు ఇప్పటి వరకు? మీరు విన్నారా? గుర్తున్నాయా? మీకు గుర్తున్నాయా? నిజంగా చెప్పాలి, గుర్తుందా? ఒక్కటే గుర్తుందా? ఇవాళ ఎంతమంది బైబిల్ చెప్తున్నారు? నిజంగా చెప్పాలి, ఎంతమంది ఉదయాన్నే లెగవగానే బైబిల్ చదివారు? ఎవరు చదవలేదా? చేతులు ఎత్తండి. ఎంతమంది బైబిల్ చదివారు? సీనియర్స్, సండే స్కూల్ టీచర్ విజయ ఒక్కరు చదవాలి. ఇంకెవరు చదవలేదా బైబిల్? ఎందుకని చదువుకోవట్లేదు మీ బైబిల్? బైబిల్ ప్రతిరోజు లెగవగానే ముందు చేయాల్సిన పని అదే, మనం ప్రార్థన చేసుకొని దేవుడితో మాట్లాడాలి, బైబిల్ చదువుకోవాలి. తర్వాత నైట్ పడుకునేటప్పుడు మళ్ళా బైబిల్ చదివి పడుకోవాలి. చేస్తారు ఈ రోజు నుంచి అలాగా? ఒక మిషనరీ ఉన్నాడు, ఉత్తర నైజీరియా ప్రాంతానికి చెందిన ఒక బాబు. ఆ బాబు పేరేంటంటే ఆడు. నేను మధ్యలో క్వశ్చన్ చేస్తాను, చెప్పాలి మీరు. పిల్లలు ఇటు ఇక్కడ వినాలి, వినాలి, ఇక్కడ వినండి. ఆడు అనే బాబు ఉన్నాడు అనమాట. ఏ పేరు చెప్పండి? ఏ ప్రాంతం వాళ్ళది? ఉత్తర నైజీరియా ప్రాంతం. అయితే వాళ్ళ వృత్తి ఏంటంటే మంద కాపర్లు అన్నమాట. ఏం చేస్తారంటే గొర్రెలు కాచుకుంటా ఉంటారు. గొర్రెలు, ఆవులు, మేకలు ఇవన్నీ కాస్తూ ఉంటారు. అలా కాసేటప్పుడు వాళ్ళు ఒక ఊళ్ళోనే ఉంటారా? ఉండరు. వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తుంటే వాళ్ళకి ఒక సొంత ఇల్లు అనేది ఉండదన్నమాట. అలా ఎక్కడ పచ్చగడ్డి బాగా దొరుకుతుందో ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ ఉత్తర నైజీరియా ప్రాంతంలో వెళ్ళి అక్కడ గడ్డి పచ్చగా ఉందని చెప్పేసి అక్కడ వాళ్ళ మందల్ని మేపుతూ ఉంటారన్నమాట. అయితే ఈ బాబుకి 10 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నకి కుష్ఠరోగం వస్తుంది. తెలుసా మీరు కుష్ఠరోగం? మీకు చూసారా ఎవరికన్నా? ఎలా ఉంటారు వాళ్ళు? కుష్ఠరోగులు ఎలా ఉంటారు చెప్పండి నాకు. పిల్లలు మాట్లాడాలి. ఇక్కడ టీచర్స్ ఎవరైనా మధ్యలో కూర్చోండి, పిల్లలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ ఆడు వాళ్ళ తండ్రికి కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగం వచ్చినప్పుడు వాళ్ళ డాడీని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈ అబ్బాయి అక్కడ ఉండాల్సి వచ్చిన పరిస్థితి అనమాట. హాస్పిటల్లో చిన్నపిల్లలు ఉండనిస్తారా? ఉండనివ్వరు. అయితే ఈ ఆడు ఏం చేసేవాడంటే అక్కడ తెల్ల దొరలు ఉన్న హాస్పిటల్లో వాళ్ళ నాన్న ఉంటే వాళ్ళ కళ్ళు కప్పి బెడ్ కింద, మంచం కింద ఈ అబ్బాయి పడుకునేవాడు అనమాట. డాక్టర్స్ వాళ్ళ నాన్న చూడటానికి వచ్చినప్పుడు, మెడిసిన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే ఆ మంచం కింద పడుకునేవాడు. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళా తిరిగి వచ్చేవాడు. అలాగే రోజు చేసేవాడు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ నాన్నకి మెడిసిన్ ఇచ్చే టైం అంతా కూడా ఒక నర్స్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నకి సువార్త ప్రకటిస్తుంది. వీళ్ళు యాక్చువల్గా ఎవరంటే ముస్లిమ్స్. వీళ్ళు ఆడు వాళ్ళు ఎవరు? ముస్లిమ్స్. మరి దేవుని వాక్యం వింటారా? చెప్పాలి పిల్లలు, దేవుని వాక్యం వింటారా ముస్లిమ్స్? వినరు కదా. వాళ్ళకి చాలా కోపం కదా మనం వాక్యం చెప్తున్నప్పుడు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నగారికి చాలా కోపం వస్తుంది. కానీ ఆయనకి ఎలా ఉంది పరిస్థితి? ఏముంది ఆయనకి? కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉండటాన వాళ్ళు చెప్పేది కూడా ఎంత కూడా అయినా వినాల్సి వచ్చింది అన్నమాట. బైబిల్లో కుష్ఠరోగం ఉన్నాయని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? చెప్పాలి పిల్లలు. బైబిల్లో
స్కూల్కి వెళ్ళలేదా మీరు పిల్లలు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎవరైనా నయమాన స్త్రీలలో కూడా ఒక ఆమెకి కుష్ఠరోగం ఉంది. ఎవరు చెప్తారా? సీనియర్స్, జూనియర్స్ చెప్పండి. స్త్రీలలో కూడా ఒక ఆమెకి కుష్ఠరోగం వచ్చింది. చెప్పాలి టీచర్స్ అయినా కూడా. మిరియాము, వెరీ గుడ్. రావాలి త్వరగా రండి. రెడ్ డ్రెస్. అలాగే ఈ కుష్ఠరోగం ఉంటామని బట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు వింటాడు. వాళ్ళు నర్సు వెళ్ళిపోయిన తర్వాత చూసారా ఇక్కడ ఆ నర్సు చెప్తా ఉంది, కనబడుతుందా మీకు? ఈ నర్సు ఏం చేస్తుందంటే వాళ్ళ డాడీకి సువార్త ప్రకటిస్తుంది, కానీ ఆయన ఏమి వినట్ల, ఊరిక చూస్తున్నాడు. ఆడు మాత్రం ఇదిగో చూడండి, ఆడు ఎంత చక్కగా వింటున్నాడో కదా. పిల్లలు మీరు వింటున్నారా? మరి ఇలాగ ఇంత ఆసక్తిగా లేదు, మీరు వింటున్నా చూడండి, గొడవ చేస్తారు అక్కడ. ఈ ఆడు మాత్రం చక్కగా వింటున్నాడు, చిన్న పిల్లాడే కదా, చక్కగా వింటా ఉన్నాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డాడీని అడుగుతున్నాడు, డాడీ డాడీ ఏంటి ఆమె చెప్తుంది, ఎందుకని ఆమె అలా చెప్తుంది, యేసు ప్రభు దేవుడు అంటుంది, మన అల్లా దేవుడు కాదా అని వాళ్ళ నాన్ని ఈయన ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఆడు వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే, నీకెందుకు ఇవన్నీ అనవసరం, ఇవేం పట్టించుకోమాక నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. ఇంటికి వెళ్ళిపో అని చెప్తే ఈ అబ్బాయి ఇంటికి వెళ్తాడు, కానీ లోపలంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆంటీ తెల్లదొర ఏదో యేసు ప్రభు దేవుడు అంటుంది, ఆయన గురించి ఏదో చెప్తుంది, ఆయన శిలువలో మన కోసం మరణించాడని చెప్తుంది, మరి మా డాడీ ఏమో ఏం పట్టించుకోవద్దు నువ్వు అని అంటుంది, ఏం చెయ్యాలని ఏం అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నపిల్లాడు కదా, ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడుగుతాడు? ఎవరిని అడగలేక ఒక్కడే ఆలోచించుకుంటా ఉంటాడు. కొద్ది రోజులకి ఆడు కూడా ఇక్కడ తల మీద తెల్లటి మచ్చ వస్తుంది. ఆ మచ్చ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆడును చూసి, అయ్యో ఏంటి వీడికి కూడా కుష్ఠరోగం వచ్చినట్టుంది అని చెప్పి పిలిచి చెప్తారనమాట. ఆడు నువ్వు కూడా పక్క గ్రామానికి వెళ్ళి మందులు తీసుకొచ్చుకో, అక్కడ మందులు ఇస్తారని చెప్పి ఆడుని పంపిస్తారు. చూడండి, ఆడు వెళ్తున్నాడు, మందులు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆడు కనిపిస్తుందా మీకు? ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన కూడా మందులు ఇచ్చి యేసు ప్రభు గురించి ఆడుకు చెప్తున్నాడు. ఎన్నిసార్లు విన్నాడు ఆడు ఇప్పుడు దేవుని వాక్యం? 2 సార్లు విన్నాడు. 2 సార్లు వినేసరికి ఆ అబ్బాయికి ఇంకా బాగా ఆలోచన ఎక్కువైపోయింది. ఏం చెయ్యాలా, ఈయన దేవుడు కాదంటున్నారు, యేసు ప్రభువే దేవుడు అని చెప్తున్నారు వీళ్ళు, అందుకని నేను కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలని చెప్పి అలా నడుచుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తున్నాడంట. ఏమో తెలుసా? మీరైతే మీ ఫ్రెండ్స్ ఏం మాట్లాడతారు? పిల్లలు వినండి, యేసు ప్రభు గురించి మాట్లాడతారా? అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉంటే మంచిదే. ఏం మాట్లాడతారు మీరు కదా? నీ డ్రెస్ బాగుంది, హోంవర్క్ అయ్యిందా, లేకపోతే ఇవాళ లంచ్ చేసావా, బ్రేక్ఫాస్ట్ ఏంటి, ఇవే అడుగుతాం కదా మనం. ఇంకేమన్నా అడుగుతామా? ఇవే కదా మన పని. కానీ ఆడుకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడో తెలుసా? యేసు ప్రభు నిజమైన దేవుడు, నువ్వు అంగీకరించు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన తప్ప ఇంకెవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదని చెప్పి ఆడుకు చెప్తున్నాడు. చూడండి, చూసారా? కనిపిస్తుందా మీకు? ఆడు ఫ్రెండ్ కనిపిస్తున్నాడా? ఈనాడు ఆడు ఫ్రెండ్. అయితే ఈ ఫ్రెండ్ కూడా ఇలా చెప్పేసరికి ఆడుకు అసలు ఏం అర్థం కాలేదంట. నిజంగానే యేసు ప్రభు దేవుడు, నేను ఈయన్నే అంగీకరించాలి, నా కొరకు ఈయనే ప్రాణం పెట్టాడు కాబట్టి ఈయనే నిజమైన దేవుడు అని చెప్పి డిసైడ్ అయిపోయి ఆ ఫ్రెండ్ని అడుగుతాడు అనమాట. మీ దగ్గర పాస్టర్ గారు ఎవరన్నా ఉన్నారా? పాస్టర్ గారు ఎవరైనా ఉంటే రేపు మా ఇంటికి పంపించు, నా దగ్గరికి పంపించు, నేను ఆయనతో అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటానని చెప్పి ఆ ఫ్రెండ్కి చెప్పి వెళ్ళిపోతాడు. చెప్పి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంటికి వస్తే ఒకటే టెన్షన్ అనమాట. ఏంటి, ఎందుకు, వీళ్ళెవరు, వీళ్ళు క్రిస్టియన్సా? ముస్లిమ్స్. చర్చికి వెళ్తారా? వెళ్ళరు కదా. అందుకని ఈ అబ్బాయి చాలా భయం వస్తుంది. నేను యేసు ప్రభువుని అంగీకరించిన ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చినా నేనేం చెయ్యాలి, మా మమ్మీ వాళ్ళని కొడతారేమో, ఏం చేస్తారు అని చెప్పి చాలా భయపడుతూ ఉన్నాడు. అలా భయపడుతున్న సమయంలోనే ఆ పాస్టర్ గారు ఈ బాబుకి కనిపిస్తాడు. ఇంటికి వచ్చి కనిపించినప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఆ రోడ్డు మీద దేవుని గురించి
ప్రకటిస్తూ ఉంటారు. ప్రకటిస్తున్నప్పుడు ఈ ఆడు చక్కగా విని ఏం చేస్తున్నాడంట, తన పాపాలు గుర్తొచ్చి. మీరు ఏడ్చారు ఎప్పుడన్నా మీ పాపాలు గుర్తొచ్చి? ఏడ్చారా పిల్లలు? ఏడలేదా? పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు, ఈ ఆడు అంతా ఏడ్చి ఒప్పుకున్నాడు, ఏసయ్య నేను ఈ తప్పు చేశాను, నేను ఆ తప్పు చేశాను, నేను మా ఫ్రెండ్స్తో ఇలా అబద్ధాలు ఆడాను, మా మమ్మీ వాళ్ళు చెప్పింది నేను చేయకుండా ఇలా చేశానని చెప్పి అన్ని ఒప్పుకొని ఏడ్చి యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటాడు అనమాట. ఒప్పుకున్న తర్వాత యేసు ప్రభు తన సొంత రక్షకునిగా అంగీకరిస్తాడు. ఆ రోజు చాలా గొప్ప రోజు అనమాట ఆడు జీవితం. రక్షణ అనేది ఎలా ఉంటుందంటే, మనకు నచ్చింది ఏది చేసినా కూడా సంతోషం ఉంటుంది కదా, అంతకంటే చెప్పలేని సంతోషం అనమాట. అలాంటి సంతోషాన్ని ఎవరు అనుభవించారు ఈ స్టోరీలో? ఆడు కదా, తన సొంత రక్షకునిగా యేసు ప్రభువుని అంగీకరించాడు. అలా అంగీకరించిన తర్వాత ఆయన ఇంకా అలాగే సువార్త చెప్తా ఉన్నప్పుడు ఆ ముస్లిం మత పెద్దలు, గురువులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఆ పాస్టర్ గారిని కొట్టడానికి ఎలా వచ్చేసారో చూడండి. కళలు కనపడుతున్నాయా మీకు? అలాగా వీళ్ళంతా కలిసి ఆయన కొట్టడానికి వచ్చేసారు. కొట్టడానికి వస్తే ఆడు తర్వాత ఈయన ఏం చేశారంటే, పాస్టర్ గారు అయినా కూడా పర్వాలేదు, మమ్మల్ని కొట్టినా పర్వాలేదు, మేము సువార్త ఆపము, దేవుని గురించి ప్రకటించడం మేము మానుకోము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఇంత వాక్యం చెప్పాను, మీరు ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించాలని అడిగినప్పుడు వాళ్ళు ఎవ్వరు నిలబడ్డా, కానీ ఒక్కడు మాత్రం నుంచున్నారు. ఎవరు చెప్పండి? వెరీ గుడ్. ఆడు మాత్రమే నిలబడి నేను యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. వీళ్ళు నన్ను కొట్టినా చంపినా నాకేం భయం లేదు, నాకు యేసు ప్రభువే కావాలి, మా మతంలో నుంచి వెలిగించినా పర్వాలేదు, ఈ నన్ను నెట్టేసినా పర్వాలేదు, నేను మాత్రం యేసు ప్రభుని విడిచిపెట్టాను అని చెప్పేసి గట్టిగా నిలబడి, ఎంత చక్కగా చూడండి వీళ్ళందరి మధ్యలో నిల్చొని ఎలా చెప్తున్నాడు. కనిపిస్తుందా పిల్లలు మీకు? అంతమందిలో మీరు చెప్తారా? మీ మమ్మీ చర్చికి వెళ్ళమంటే నేను వెళ్ళాలని మీరు అంటారు, వాళ్ళు ఎల్లు అంటే మీరు వెళ్ళనంటారు కదా, అవునా కదా? కానీ ఆడుకి ఏం చేస్తారు ఇక్కడ? వాళ్ళ మమ్మీ వాళ్ళు వద్దన్నా, తర్వాత అక్కడ కొడుతున్న ఊరి పెద్దలు ఏం చేస్తున్నాడు, నాకు యేసు ప్రభువే దేవుడు కావాలి అని చెప్పి నిలబడి చెప్తున్నాడు. అయితే ఆ పాస్టర్ గారి దగ్గర ఆయన ఒకటి చూశాడు. ఏంటి తెలుసా? దీనేమంటారు? బైబిల్. ఈ బైబిల్ ఏంటో ఆడుకు తెలుసా? తెలియదు. కానీ ఏం చెప్తున్నాడు తెలుసా? అది ఏదో బుక్ అనుకొని, ఆ బుక్ నాకు కూడా ఇస్తారా, ఆ బుక్ నాకు కావాలి, ఆ బుక్లోది నేను చదవాలి, దాంట్లో ఏముందో నేను తెలుసుకోవాలని చెప్పి ఆడు ఆ పాస్టర్ గారిని అడుగుతాడు. పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు అంటారు, ఆ బైబిల్ 6 షిల్లంగులు అంటే 6 పెన్నీలు, ఆ బైబిల్ కొనుక్కోవాలంటే పక్క గ్రామానికి వెళ్ళాలి, ఈసారి నువ్వు మందులకు వచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇస్తే నేను ఆ బుక్ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఆడుకు చెప్తాడు. అప్పుడు ఆడు ఏం చేస్తాడంటే, అయ్యో నా దగ్గర బైబిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఏం చేయాలి? మీకు ఏదైనా కావాలంటే ఎవరిని అడుగుతారు మీరు? మీ మమ్మీ డాడీని అడుగుతారు కదా, మమ్మీ నాకు అది కొనివా, ఇది కొనివా. బైబిల్ కొనివని ఎంతమంది అడిగారు మీరు? నిజంగా అడిగారా బైబిల్ కొని మమ్మీ డాడీ అని? అయితే వెరీ గుడ్, అలా అడిగితే మంచిది. ఈ ఆడు కూడంట గబగబా వెళ్ళి వాళ్ళ డాడీని అడుగుతున్నారు, డాడీ నాకు బైబిల్ కొనివ్వండి అని అంటే వాళ్ళ డాడీ చాలా కోపం వచ్చి బాగా కొట్టేశారంట. బాగా కొట్టేస్తే ఏడ్చుకుంటా ఒక మూలకెళ్ళి, అయ్యో నేను ఈ బైబిల్ కొనుక్కోలేనా, ఈ బైబిల్ నేను చదవలేనా, పాస్టర్ గారు చెప్పినట్టు నేను చెయ్యలేనా అని చెప్పి బాగా ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ మమ్మీ వచ్చి మళ్ళీ అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావంటే, నాకు బైబిల్ కావాలి మమ్మీ అంటే మళ్ళీ వాళ్ళ మమ్మీ కొట్టు. చూసారా ఎన్ని దెబ్బలు తిన్నాడో బైబిల్ కోసం? మీరు ఎవరన్నా అలా బైబిల్ కోసం కొట్టించుకున్నారా? మీ బైబిల్ ఎక్కడ ఉంటాయో మీకు తెలియదు కదా. మరి ఉదయం చదువుకోలేదంటారు చాలా మంది. కొంతమంది బైబిల్ అందరూ తెచ్చుకున్నారా? మీ బైబిల్స్ చూపించండి, మీ బైబిల్స్ చూపించండి. అందరి దగ్గర ఉన్నాయా ఈ బైబిల్స్? ఈ బైబిల్ కోసం చూడండి ఎంత ప్రయాసపడుతున్నాడు ఆడు. ఈ బైబిల్ కోసం చాలా దెబ్బలు తిన్నాడు, తిట్టించుకున్నాడు, బాగా కొట్టించుకున్నాడు. అయితే వాళ్ళు ఎవ్వరు కూడా హెల్ప్ చేయట్లేదు. తర్వాత ఏం చేశాడంటే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏం చేశాడు తెలుసా? వాళ్ళ ఇంట్లో బాగా పుష్టిగా బలంగా ఉన్న కోళ్ళు 2 దొరికినాయి అంట. ఏంటవి? చూడండి కోళ్ళు ఎలా ఉన్నాయి, ఇవి బలంగా ఉన్నాయా? ఈ కోళ్ళు 2 తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేస్తే నాకు కొంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు పెట్టి
బైబిల్ కొనుక్కోవచ్చు, బైబిల్తో పాటు ఒక టార్చ్ లైట్ కూడా కొనుక్కోవచ్చు అని వెళ్ళి గబగబా మార్కెట్కి వెళ్ళి ఆ కోల్డ్ అమ్మేస్తాడు. కోల్డ్ అమ్మేసి డబ్బులు వస్తే ఆ డబ్బులు పెట్టి ఒక బైబిల్ ఒక టార్చ్ లైట్ కొనుక్కుంటాడు. టార్చ్ లైట్ బైబిల్ ఎందుకు కొనుక్కున్నాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తే ఊరుకోరు కదా బైబిల్ చదువుకుంటుంటే. అందుకని అందరు పడుకున్నాక ఆ బైబిల్ తీసుకొని చదువుకోవాలంటే మరి లైట్లు వేస్తే వాళ్ళు లెగుస్తారు కదా, మమ్మీ వాళ్ళు చూస్తారు, మళ్ళీ కొడతారు కదా. అందుకని మెల్లిగా టార్చ్ లైట్ వేసి చదువుకొచ్చని ఒక టార్చ్ లైట్ కూడా కొన్నాడు. బైబిల్ తీసుకున్నాడు. ఆ గ్రామం నుంచి వస్తున్నాడు కానీ ఆ అబ్బాయి చదవటం వచ్చా? మీరందరూ స్కూల్స్కి వెళ్తున్నారు కదా, ఆడు స్కూల్కి వెళ్ళా, వాళ్ళ మమ్మీ వాళ్ళు జాయిన్ చేయాలి స్కూల్లో, చదువుకోలేదు. తనకి ఏం చేత కాదు, చదవటం రాయటం రాదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆ బైబిల్ అయితే కష్టపడి కొనుక్కున్నాడు, మరి ఎట్లా చదవటం ఎట్లాగా? ఏదైనా స్కూల్లో జాయిన్ అవ్వాలి కదా చదువుకోవాలంటే. కానీ అక్కడ ఏ స్కూల్ కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు పంపించట్ల. అప్పుడు ఏం చేశాడంటే ఒక చెట్టు కింద అటు వెళ్తా చూడండి, ఇట్లా బైబిల్ తీస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు, ఇటు తిప్పుతున్నాడు, మడి తిప్పుతున్నాడు, ఏమీ అర్థం కావట్లేదు. ఏం చేశాడంటే ఏం అర్థం కాక తన ఇంట్లోకి వెళ్ళిపోయి తన బెడ్ ఇలా ఉంటుంది కదా మంచం, ఆ బెడ్ తీసేసి ఆ మంచం కింద ఒక గొయ్యి తీస్తాడు. గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఈ బైబిల్ని పెట్టేసి మట్టేసేసి కావుగా పడుకుంటుపోతాడు. మళ్ళీ వాళ్ళ అమ్మోడు అందరు పడుకున్నాక మళ్ళీ ఆ మట్టి తీసి ఆ బైబిల్ తీసి మళ్ళీ చూస్తాడు, మళ్ళీ అటు ఇటు తిప్పుతాడు, ఏం అర్థం కావట్లేదు. మన చదువుకున్న వాళ్ళకి ఏమవుతుంది, ఓహో ఇది మత్తయి సువార్త, ఇది మార్కు సువార్త, ఇది లూకా, చదువుతామా లేదా మనం కదా? మిమ్మల్ని తీయమన్నాం అనుకోండి, తీస్తాను లేదా బైబిల్ పేరు. అట్లాగే ఈ అబ్బాయికి అలా తీయటం రాక చాలా ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడు తనకు ఒక కళ వస్తుంది. చూసారా బైబిల్ ఎట్లా ఓపెన్ చేస్తే కానీ చదవడం రా, అటు ఇటు తీసి చూస్తా ఉన్నాడు. అయితే తనకి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక వ్యక్తి కనపడతాడు. చూసారా ఇక్కడ పడుకొని ఉన్నాడు, కళ ఇదిగోండి. ఆ కళలో ఒక వ్యక్తి కనపడతాడు చూడండి. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, నీ చేతిలో ఏంటి అని అడుగుతాడు. ఆడు చేతిలో ఏముంది? బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్లో నీకు చదవటం వచ్చా అంటే నాకు రాదు అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే యోహాను 3:19. ఇప్పుడు ఎవరు తీస్తారు? ఫస్ట్ తీసి చదవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఎవరు ఫస్ట్ తీసి చదివితే వాళ్ళకి ప్రైజ్. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. లేచి నిలబడి చదవాలి, వాళ్ళకి ప్రైజ్. వెరీ గుడ్, చాలు ఇక్కడికి రా. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చు. ఆ ఒక్కటే చదువుతాడు అనమాట, కొంచెం సెంటెన్స్. చదివిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదైనా తీసి చదువుతా. ఆ కల్లోనే మళ్ళీ బైబిల్ అటు ఇటు తిప్పుతాడు. ఏమన్నా వచ్చా? ఏమీ రాదు. మళ్ళీ అదే స్వరం వినపడుతుంది. ఏమని వినిపిస్తుంది? యోహాను 3:19. ఇదే చదువుతున్నాడు అనమాట. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత అదేంటి నాకు కళ వచ్చింది. ఉదయం లేచి కళ చూస్తారా మీరు? ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటారా పిల్లలు? మీకు వస్తాయా కళలు? వస్తాయా రావా? వస్తాయి కదా, కళలు అందరికీ వస్తాయి. కొన్ని ఉదయం లేచేసరికి మర్చిపోతాము, కొన్ని ఏమో గుర్తుండిపోతాయి. అట్లాగే ఆడుకి చక్కగా గుర్తుందంట ఆ కళ. గుర్తుండి నేను రాత్రి కళ వచ్చింది, ఆ కళలో ఒక వ్యక్తి ఉన్నాడు, పెద్ద ఆయన నాకు యోహాను 3:19 చదవమని చెప్తున్నాడు. అది ఏంటో చూద్దాము, కానీ నాకు చదువు రాదు కదా, అయినా చూద్దాం, నేను రాత్రి ఓపెన్ చేశాను కదా అని బైబిల్ తీస్తే తనకి చదవడం వస్తుంది. చూడండి కనపడుతుందా చదవడం? తనకు చదవడం వస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఒక అద్భుతమే కదా అది. మనకు చదవటం రానప్పుడు, మనకి చేతగాని పని ఏదైనా చేయటం వచ్చినప్పుడు మనం ఎంత సంతోషిస్తాము. అబ్బా అసలు మన సంతోషానికి అవధులే ఉండవు కదా. అట్లాగే ఈ అబ్బాయి కూడా అంట బైబిల్ చదువుతా. చూసారా నవ్వుకుంటున్నాడు? చూసారా ఆయన మొక్క కనిపిస్తుందా మీకు? ఎంత చక్కగా నవ్వుతున్నాడో చూడండి. సంతోషంగా ఉన్నాడా, ఏడుస్తున్నాడా? ఇక్కడ చెప్పాలి వెనక పిల్లలు. సంతోషంగా ఉన్నాడు. ఎందుకు? అబ్బా నాకు ఈ బైబిల్ చదవటం వచ్చింది, పోయినసారి మాస్టర్ గారి చదివే కదా నాకు చెప్పారు అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు. అలా చదువుకుంటూ ఆ రోజు ఏం చేశాడంటే నెక్స్ట్ డే సండే వచ్చింది. సండే రాగానే గబా లేచి రెడీ అయిపోయి ఇదిగోండి ఇట్లా బైబిల్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? చర్చి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్ళిందో, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవ్వరికి తెలియదు. సైలెంట్గా చర్చికి వెళ్ళి చర్చిలో ఏం చేశాడు తెలుసా? ఆరాధన చేశాడు. ఎందుకు? తన పాపాలు ఒప్పుకున్నాడు కదా. తన హృదయం ఎవరికి ఇచ్చాడు? యేసయ్యకి
ఇచ్చాడు. ఏసైకి ఇచ్చిన తర్వాత మరి ఏం చేయాలి? ఆరాధన చేయాలి కదా, మనము చెయ్యాలా లేదా? మరి ఒక పాపం నుంచి దేవుడు విడిపించినప్పుడు ఆయన స్తుతించాలి కదా. అట్లాగే ఆడు ఏం చేశాడంటే దేవుని ఆలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాడు. మీలో ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తారు? సండే స్కూల్ ఆరాధిస్తారు పిల్లలు మీరు? ఊరుకనే పెదవులతో చేయకూడదు ఆరాధన. ఇక్కడ ఆడు ఏం చేస్తాడు తెలుసా? తన హృదయంలో నుంచి ఆరాధన చేస్తాడు. ఎందుకంటే తన హృదయం ఎవరికి ఇచ్చాడు? తన పెదవులు కాదు ఇచ్చింది దేవునికి. ఏమిచ్చాడు? హృదయాన్ని దేవుడికి ఇచ్చాడు. కాబట్టి చక్కగా ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేసి ఇంటికి వచ్చాక చూడండి ఎలా ఉన్న పరిస్థితి. ఈ బొమ్మ అర్థమవుతుందా మీకు? ఏం చేస్తున్నారు ఆడుని? మీరే చెప్పాలి. కొడుతున్నారు. ఎందుకు? దేనికి కొడుతున్నారు? చర్చికి వెళ్ళి దేవుని ఆరాధన చేశాడని భయంకరంగా కొడుతున్నారు ఆడుని. తెలుసా? ఏంటి నువ్వు ఎందుకు వెళ్ళావు? మనం ముస్లిమ్స్ కదా, మనం చేయొచ్చు అలాగా. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ముస్లిమ్స్ కదా, ఆ ప్లేస్కి వెళ్తాడు. కానీ ఈ ఆడు ఎక్కడికి వెళ్ళాడు? చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాడు అనమాట. నువ్వు ఆ స్థలానికి ఎందుకు వెళ్ళావు? మనం వెళ్ళకూడదు కదా, ఈ పుస్తకం నీ చేతిలో ఉండకూడదు కదా. వాళ్ళకి బైబిల్ అని తెలియదు. అందుకని వాళ్ళు ఏమంటారంటే బుక్ అంటారు. చూడండి అప్పటికి చేతిలో ఉందా ఇది బైబిల్? ఆడు చేతిలో బైబిల్ ఉందా? ఈ బైబిల్ పెట్టుకొని కొడుతున్నారు. కొట్టి ఆ బైబిల్ లాగేసుకుంటే ఆడుకు చాలా ఏడుపు వచ్చింది. వాడు కొట్టినందుకు ఏడవలే. ఆడు దేనికి ఏడ్చాడు? బైబిల్ లాగేసుకున్నారు. చాలా కష్టపడి కొనుక్కున్నాడు కదా బైబిల్. ఆ బైబిల్ పోయిందని చాలా ఏడ్చి మళ్ళా ఇంకొకసారి మందుల కోసం వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారే చెప్తాడు, డాక్టర్ గారండి ఇంకొక బైబిల్ నాకు ఇవ్వండి, నా బైబిల్ వాళ్ళు లాగేసుకున్నారంటే వాళ్ళు సరే తీసుకొచ్చి ఇస్తానులే అని చెప్తారు. అక్కడి నుంచి వాళ్ళ కొద్ది రోజులకి ఆ ఊర్లో పెద్దలందరికీ తెలిసిపోయింది, ఈ ముస్లిం అబ్బాయి చర్చికి వెళ్తున్నాడు, అనేక మందికి సువార్త ప్రకటిస్తున్నాడు. చిన్నవాడే కదా, ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను నేను అప్పుడు అబ్బాయికి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల అబ్బాయి దేవుడు నమ్ముకొని సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళ ఊర్లో ఎవ్వరు కూడా ఊరుకోలేదంట. అందరూ కోపగించుకొని కొట్టడానికి ప్రయత్నం చేసి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయిని మీరు వదిలేస్తారా, ఎందుకు ఇట్లా వదిలేశారని, ఈ అబ్బాయిని తీసుకొస్తే మళ్ళీ మేము శుద్ధి చేసి ఇస్లాం మతంలో మేము కలుపుకుంటామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కూడా తింటున్నారంట. వాళ్ళు ఏం చేశారంటే ఇక ఈ అబ్బాయి మనకు లాభం లేదని చెప్పి బాగా వాళ్ళు చూడండి రాళ్ళు తీసుకొని వచ్చి కూడా కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఈ ఆడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంటిని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోతే అక్కడ క్వాయ్ మిషన్, చెప్పండి ఏం పేరు? క్వాయ్ మిషన్ అనేవాళ్ళు ఆ స్కూల్లో, ఆ మిషన్ స్కూల్లో ఈ అబ్బాయిని జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్న విషయం ఈ ముస్లిం మత పెద్దలకు తెలిసి వాళ్ళు అక్కడ కూడా రాళ్ళు తీసుకెళ్ళి కొడుతున్నారు. చూడండి ఆ స్కూల్ మీద రాళ్ళు ఎలా విసురుతున్నారో చూడండి. ఈ అబ్బాయి ఒక్కడే ఇంత ఈ ఊరు ప్రాంతానికి అందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంతో మందికి ఈ అబ్బాయి మార్చేస్తున్నాడు. ఈ అబ్బాయి మనము బ్రతకనివ్వకూడదని చెప్పేసి రాళ్ళు వేసి కొట్టేస్తున్నారు. ఈ అబ్బాయికి ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఈ అబ్బాయి ప్రక్కన తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. మరి అన్నదమ్ముళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. మరి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఊరు చివరికి వెళ్ళిపోయాడు. అయినా కూడా అబ్బాయి ఏమన్నాడో తెలుసా? నాకు యేసయ్యే కావాలి, నేను మీ మత పెద్దల దగ్గరికి మీ మతాన్ని నేనేది కూడా ఇచ్చేయను, నాకు యేసు ప్రభు దేవుడు, ఆ దేవుడు నేను విడిచిపెట్టను, తల్లిదండ్రులు లేకపోయినా నాకు పర్వాలేదని చెప్పేసి చిన్న వయసులోనే ఆ క్వాయ్ మిషన్ స్కూల్లో ఈ అబ్బాయి ఉంటాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మాస్టర్ గారు ఒక ఆయన ఇదంతా చూస్తుంటాడు. అరే చిన్న పిల్లాడు అయినా కూడా ఎంత గట్టిగా దేవుడు నమ్ముకొని నిలబడ్డాడు, తల్లిదండ్రులు లేకపోతే చిన్నపిల్లలు ఏడుస్తారా లేదా? ఏడుస్తారు కదా. కానీ ఈ అబ్బాయి ఏడవట్లేదు, యేసయ్యే నాకు కావాలి, యేసయ్య లేకపోతే నేను ఏడుస్తానంటున్నాడు. కానీ తల్లిదండ్రులు లేకపోతే నేను ఏడవను అంటున్నాడు. మరి మీ పేరెంట్స్ లేకపోతే మీరు ఏడుస్తారు కదా. కాసేపు అయితే ఏం చేస్తారు? మేము ఇంటికి వెళ్ళిపోతాం. చాలా మంది నిన్న ఏం చేశారంటే మధ్యాహ్నం రాలేదు పిల్లలు, భోజనం చేసి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం పిల్లలు ఎవరు లేరు. ఎందుకని వెళ్ళిపోయారు మీరు? మీ మమ్మీ డాడీ చూడటాక. ఈ అబ్బాయి చూసారు ఆడు అసలు మొత్తాన్ని వదిలిపెట్టి యేసయ్య కావాలని వెళ్ళిపోయాడు. ఆ మిషన్ స్కూల్లో ఉంటా అక్కడ మాస్టర్ గారు ఏం చేశారంటే నేను నిన్ను చూసుకుంటానని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసి చక్కగా మంచి ఫుడ్, మంచి డ్రెస్, తర్వాత అబ్బాయి కావాల్సిన బుక్స్ అన్ని ఇచ్చి ఆ అబ్బాయిని చదివిస్తాడంట. ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోతాడు. ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇదిగో చూడండి ఆ మాస్టర్ గారు చదివిస్తున్నాడా లేదా? చదివిస్తున్నాడు కదా. ఈ మాస్టర్ గారు అనమాట ఈ ఆడుని తీసుకెళ్ళి పెంచుకుంటున్నాడు.
అయితే ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను, మా మమ్మీ వాళ్ళకి చెప్దామని చెప్పి ఇంటికి వెళ్తాడనమాట ఆడు. ఆ అబ్బాయి చదువులేదు కదా వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు చదువుకున్నాడు కదా. ఇంటికి వెళ్ళి ఎవరన్నా మమ్మీ నేను చదువుకున్నాను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యానంటే పేరెంట్స్ ఏమంటారు? చక్కగా సంతోషిస్తారు కదా. కానీ ఈ ఆడుని ఏం చేశారంటే వాళ్ళు మళ్ళీ కొట్టారు. మళ్ళీ కొట్టి నువ్వు అసలు మా ముఖం చూడద్దు, మా ఇంటికి రావద్దు అని చెప్పి పంపించేస్తారు. ఈ లోపల ఆడు ఏమనుకుంటాడంటే ఆ రోడ్లో వెళ్తా నేను సెకండ్ క్లాస్ జాయిన్ అవుతున్నాను కదా, మళ్ళా నాకు ఫీజు ఎవరు కడతారు అని ఆలోచించుకుంటూ వెళ్ళేసరికి ఫస్ట్ డే వాళ్ళ డాడీకి వాకింగ్ చెప్పించి చూసారా, ఈ తెల్ల స్త్రీ దొర ఆంటీ చూసారా, ఈ ఆంటీని ఆడు వెళ్ళేసరికి ఫీజు కూడా కట్టేశారు, సెకండ్ క్లాస్ ఫీజు. అక్కడికి వెళ్ళేసరికి నీ ఫీజు కట్టేశారు, నువ్వు సెకండ్ క్లాస్ జాయిన్ అవ్వు అని చెప్పి. ఎంత సంతోషమో కదా కదా. ఆడుకు పేరెంట్స్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? దేవుని బిడ్డలు చేస్తారు. ఈ ఆడు ఎవరి కోసం శ్రమపడ్డాడు? దేవుని కోసం, ఈ బైబిల్ కోసం ఎంత కష్టపడ్డాడు. యేసు ప్రభు దేవుడు అని తెలుసుకున్నాడు. ఆ దేవుడు చిన్న వయసులోనే తెలుసుకున్నాడు. మరి విడిచిపెట్టాడా? ఎంత శ్రమ వచ్చిందో కదా కదా. బాగా కొట్టారు, అందరూ వదిలేశారు, మమ్మీ కనీసం మమ్మీ కూడా పక్కన లేదు కదా. అంత బాధలో కూడా నాకు యేసు ప్రభువే కావాలి, నాకు ఇంకెవ్వరూ వద్దన్నారు. మరి పిల్లలు మీరు ఏం నేర్చుకుంటారు? మరి బీబీఎస్కి వస్తున్నారు కదా, లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు కదా, అంతకుముందు సంవత్సరం వరుసగా వస్తున్నారు కదా బీబీఎస్కి. మరి మీరు యేసు ప్రభువుని అంగీకరించారా? అంగీకరించాలి. రోజు ఉదయం సాయంత్రం మొట్టమొదటిగా లెగవగానే ఎవరితో మాట్లాడాలి? మనము దేవునితో మాట్లాడాలి. బైబిల్ ఖచ్చితంగా, ఈ బైబిల్ కోసమే కదా ఆడు ఎంత కష్టపడ్డాడో కదా. మరి మీకు అంత కష్టపడకుండానే బైబిల్ ఈజీగా మీ పేరెంట్ తెచ్చిచ్చేసారు. లేదనుకోండి ఇక్కడ పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు ఇస్తారు బైబిల్స్ కదా. మరి ఆడు అట్లా ఎవరు ఇవ్వాల, కొనుక్కున్నాడు. ఆ కోళ్ళు అమ్ముకొని అవి కోళ్ళు అమ్ముడు పోవాలంటే 2-3 షాపులు తిరగాలి కదా. మరి మార్కెట్లో తిరిగి ఆ ఎండకి అవి అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొచ్చుకొని ఈ బైబిల్ కొనుక్కున్నాడు. మరి ప్రతి ఒక్కళ్ళు బైబిల్ కలిగి ఉండాలి. కలిగి ఉండటమే కాకుండా ఆ బైబిల్ ప్రతిరోజు చదవాలి. దీంట్లో దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాటకి మనము విధేయత చూపించి మీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని మీ చిన్న హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? యేసు ప్రభు వారికి ఇవ్వాలి. మరి ఆడవాళ్ళు జీవిస్తారా? మీరు చిన్నవాడే కానీ ఒక మిషనరీ లాగా అయిపోయాడు. మీరు చిన్న చిన్న పిల్లలే, మీరు కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి మిషనరీ లాగా యేసు ప్రభుని మీరు ప్రకటిస్తూ ఉండాలి. అలా చేస్తారా? మరి ఎంతమంది మీ జీవితాన్ని దేవునికి ఇస్తారు? కేజీ పిల్లలే ఎక్కుతున్నారు, మరి వాళ్ళకి అర్థమవుతున్నారు, అర్థం కాక ఎక్కుతున్నారు. జూనియర్స్ సీనియర్స్ ఎవరు మాట్లాడట్లా? మరి మీరు వెళ్ళరా? ఎవరు మిషనరీలేగా వేరే ప్రాంతాలకి వెళ్తారా? మరి తీర్మానం చేసుకోండి. మరి ఆడు చిన్నవాడే అయినా కూడా తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకొని అనేకులు ఆ నరకం నుంచి తప్పించబడాలని తను ఎంతగానో శ్రమ పడుతూ దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ విధంగా మేము కూడా ఉంటాము ఆంటీ అని వాళ్ళు తీర్మానం చేసుకోండి. సరే, ఇసుకే